హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ సూపర్ గుడ్ న్యూస్ అందింది. అధికారిక ప్రకటన విడుదల. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నివసిస్తున్న గౌరవనీయ రిటైర్డ్ ఉద్యోగులందరికీ, ముఖ్యంగా 85 సంవత్సరాల లోపు వయసుండి విశ్రాంత జీవనం గడుపుతున్న పెన్షనర్స్ అందరికీ ప్రభుత్వం నుండి ఒక అత్యంత సంచలనమైన శుభవార్త అయితే వెలువడింది. ఈ నూతన ప్రకటన కేవలం ఒక సాదాసీదా సమాచారం మాత్రమే కాదు. ఇది పెన్షనర్లందరి జీవితాల్లో రాబోయే అనేక సానుకూల మార్పులకు మరియు ఆర్థిక స్థిరత్వానికి ఒక బలమైన పునాది వంటిదని మనం గ్రహించాలి. ఈ నిర్ణయం ద్వారా పెన్షనర్లు పొందే ఆర్థిక ప్రయోజనాలు ఏ స్థాయిలో పెరగబోతున్నాయి మరియు వారి రోజువారీ జీవన ప్రమాణాలు ఏ విధంగా మెరుగుపడతాయో ఇప్పుడు మనము ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా వివరంగా అయితే విశ్లేషించుకుందాము. రాష్ట్రంలోని వివిధ శాఖల నుండి పదవీ విరమణ పొందిన పెన్షనర్స్ అందరికీ ప్రభుత్వం నుండి ఒక భారీ స్థాయి ఊరట లభించింది. ఇది వారిలో ఎంతో కాలంగా ఉన్న నిరీక్షణకు తెరదించింది. ప్రభుత్వం జారీ చేసిన సరికొత్త అధికారిక ఉత్తర్వుల ప్రకారం ఎవరైతే 2020వ సంవత్సరపు సవరించిన వేతన శ్రేణులు అంటే ఆర్‌పీఎస్ 2020 నిబంధనల ప్రకారం ప్రస్తుతం పెన్షన్ అందుకుంటున్నారో వారందరికీ ప్రభుత్వం ఇప్పుడు ఒక తీపి కబురు అందించింది. వీరికి ప్రస్తుతం అందుతున్న కరువు ఉపశమనం అంటే డీఆర్ శాతాన్ని ప్రభుత్వం గణనీయంగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల పెన్షనర్లకు నెల నెల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యే పెన్షన్ మొత్తంలో ఒక స్పష్టమైన మరియు పెద్ద మొత్తంలో పెరుగుదల కనిపిస్తుంది. అంటే పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా మీ చేతికి అందే నగదు కూడా పెరుగుతుంది. అయితే ఈ ప్రయోజనాలను కేవలం 2020లో రిటైర్ అయిన వారికి లేదా ఆ వేతన శ్రేణిలో ఉన్నవారికి మాత్రమే పరిమితం కాలేదు. అంతకుముందు ఉన్న 2015 రివైజ్డ్ పే స్కేల్స్ ద్వారా పెన్షన్ పొందుతున్న పాత పెన్షనర్లకు కూడా పెన్షన్ పెంచుతూ ప్రభుత్వం అత్యంత సానుకూల నిర్ణయం తీసుకుంది. దీని అర్థం ఏమిటంటే పాత పెన్షనర్లు మరియు కొత్త పెన్షనర్లు అనే తేడా లేకుండా అందరికీ పెన్షన్ పెంపు అనేది ప్రయోజనం అనేది సమానంగా అందుతుంది. తద్వారా అందరిలోనూ ఆర్థిక సమానత్వం ఏర్పడుతుంది. మరీ ముఖ్యంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త పే రివిజన్ పీఆర్‌సీ ఇప్పుడు తన విశ్లేషణను పూర్తి చేసి ఒక సమగ్రమైన మరియు లోతైన నివేదికను ప్రభుత్వానికి సమర్పించబోతోంది. ఈ నివేదిక పెన్షనర్ల భవిష్యత్తు ఆర్థిక స్థితిగతులకు ఒక దిక్సూచి లాంటిది. ఎందుకంటే ఇందులో సూచించబోయే అంశాలు రాబోయే 5 ఏళ్ల పాటు వారి ఆదాయాన్ని నిర్ణయిస్తాయి. మన రాష్ట్రంలో ఉన్న లక్షలాది మందితో పాటుగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లందరినీ కలిపి చూస్తే దాదాపు 1,00,00,000 మందికి పైగా ఉన్న ఈ భారీ వర్గానికి ఈ సంవత్సరంలో పెన్షన్లు భారీగా పెరగనున్నాయని అనేది మనకు అర్థమవుతోంది. ఇది కేవలం ఆర్థిక పెంపు మాత్రమే కాదు, ఒక చారిత్రాత్మక మార్పుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ద్రవ్యోల్బణం మరియు మార్కెట్‌లో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పెన్షన్లు సర్దుబాటు చేయడం వల్ల పెన్షనర్లు కొనుగోలు శక్తి దెబ్బతినకుండా ఉంటుంది. ధరలు ఆకాశాన్ని తాకుతున్న ప్రస్తుత తరుణంలో ఈ పెన్షన్ పెంపు అనేది పెన్షనర్ల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడమే కాకుండా వారిలో ఒక మానసిక ధైర్యాన్ని కూడా నింపుతుంది. ఇవే కాకుండా గతంలో కొంత వివక్షకు గురైనట్లుగా భావించిన ఎయిడెడ్ విద్యా సంస్థల్లో పనిచేసి రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగస్తులకు కూడా ఈ పెన్షన్ పెంపు మరియు డీఆర్ ప్రయోజనాలు ఖచ్చితంగా వర్తిస్తాయని ప్రభుత్వం ఎటువంటి సందేహం లేకుండా స్పష్టంగా ప్రకటించింది. దీనివల్ల ఎయిడెడ్ పెన్షనర్లలో గత కొన్ని నెలలుగా నెలకొన్న సందిగ్ధత మరియు ఆందోళన పూర్తిగా తొలగిపోయి వారు కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రయోజనాలు పొందబోతున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఇటువంటి మరో అత్యంత సాహసోపేతమైన మరియు విప్లవాత్మక నిర్ణయం ఏమిటంటే, ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న 5 టీఏ బకాయిలను కొత్త పీఆర్‌సీ ఫిట్‌మెంట్‌తో విలీనం చేసి చెల్లించనున్నారు. ఇది చాలా కీలకమైన అంశం. ఎందుకంటే బకాయిలు కేవలం అరియర్స్ రూపంలో ఒకేసారి వచ్చి అయిపోకుండా అవి మీ మూల పెన్షన్‌లో అంటే బేసిక్ పెన్షన్‌లో కలిసిపోవడం వల్ల ప్రతి నెల వచ్చే పెన్షన్ అమౌంట్ అనేది శాశ్వతంగా పెరుగుతుంది. పెన్షనర్లకు సంబంధించి చాలా కాలంగా ట్రెజరీ కార్యాలయాల్లో పేరుకుపోయిన సుమారు 6,000,00,00,000 భారీ పెండింగ్ బిల్లుల విషయంలో మాత్రం ప్రభుత్వం ఒక పక్కా ప్రణాళికను మరియు కాల పరిమితిని సిద్ధం చేసింది. దీనికోసం 100 రోజుల ప్రత్యేక కార్యాచరణ అనే విధానం ద్వారా ఈ బకాయిలు అన్నిటినీ ఏక మొత్తంలో క్లియర్ చేయాలని ప్రభుత్వం సంకల్పించింది.
ఇందుకోసం ప్రభుత్వం తన ఖజానా నుండి ప్రతి నెల కూడా దాదాపు 1000,00,00,000 ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది. అంటే రాబోయే 6 నెలల కాలంలో పెన్షనర్లకు రావాల్సిన మెడికల్ బిల్లులు, సరెండర్ లీవ్ వంటి అన్ని రకాల బకాయిల సమస్య పూర్తిగా పరిష్కారం కాబోతోంది. ఇది నిజంగా ఒక గొప్ప శుభ పరిణామం. ఇక పెన్షనర్ల ఆరోగ్య విషయానికొస్తే ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి జూన్ 2వ తేదీ నుంచి రాష్ట్రంలోని పెన్షనర్స్ అందరికీ నూతన హెల్త్ కార్డుల పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఈ కార్డుల ద్వారా కార్పొరేట్ ఆసుపత్రులలో నగదురహిత వైద్యం పొందటం అనేది ఇప్పుడు మరింత సులభతరం మరియు వేగవంతమవుతుంది. సెక్యూరిటీ డిపాజిట్లు లేదా ముందస్తు చెల్లింపుల అవసరాలు లేకుండానే మీ యొక్క అత్యుత్తమ వైద్యం పొందవచ్చు. వీరైతే వృద్ధాప్యంలో శారీరక సమస్యలు సహజం కాబట్టి ఆ సమయంలో వైద్య ఖర్చులు కుటుంబానికి భారం కాకుండా ఈ యొక్క హెల్త్ కార్డులు ఒక రక్షణ కవచంలా అండగా అయితే నిలుస్తాయి. ముఖ్యంగా ఈ విధంగా పెన్షన్ అమౌంట్ గణనీయంగా పెరగటం మరియు పేరుకుపోయిన బకాయిలు మీ ఖాతాలో జమ కావటం వల్ల పెన్షనర్ల యొక్క ఆర్థిక స్వయం ప్రతిపత్తి మరియు కొనుగోలు శక్తి పెరుగుతుంది. అంటే మీరు మీ రోజువారీ అవసరాలను, అత్యవసర మందులను మరియు ఇతర కుటుంబ ఖర్చులను ఎవరిపైన, ఏ పిల్లలపైన ఆధారపడకుండా ఎంతో ఆత్మగౌరవంతో మరియు ధైర్యంతో తీర్చుకోగలరు. సమాజంలో పెన్షనర్ల గౌరవాన్ని కాపాడటమే కాకుండా వారి జీవన ప్రమాణాలను ఉన్నత స్థాయికి పెంచడమే ఈ అన్ని పథకాల మరియు నిర్ణయాల యొక్క ముఖ్యమైన ఉద్దేశ్యం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ యొక్క చర్యలు లక్షలాది మంది విశ్రాంత ఉద్యోగుల కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపుతాయి అనైతే ఖచ్చితంగా చెప్పవచ్చు.